సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటంటే చాలా క్లియర్గా ఇన్స్టాగ్రామ్ వేదికగా కుటుంబ సభ్యులు మీ యొక్క కుటుంబ సభ్యుల్ని బూడిదైపోయిన తర్వాత వాళ్ళ చితి కాలుతుంటేనో ఏమో అప్పుడు నేను ఏం చేయగలను అనేది మీకు తెలుస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మమ్మల్ని ఇలా అన్నారు. ఇంకొకటి అది క్రైమ్ వాస్తవంగా. బీహార్ గ్యాంగులను దింపి మీ దగ్గరకు వచ్చి బీహార్ గ్యాంగులు వస్తారు. వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే కనపడతారో అప్పుడు నా పేరును తలుచుకోండి. ఏంటంటే దాని అర్థం అదే అర్థం కాలేదు. మరి ఎందుకు అంత క్రూయల్ గా ఆమె పెడుతూ రిపోర్టర్ గా చూడండి. మీరు అదే ఆలోచిస్తున్నారు, నేను అదే ఆలోచించట్లా. అవును నన్ను బెదిరించిందని నేను దాని గురించి పట్టించుకోవట్లా. నేను చూస్తుంటే ఆ క్రిమినల్ నేచర్ కనపడుతుందా మీకు? అదే అంటున్నాం. ఎందుకంత ఎంత పెద్ద క్రిమినల్ జాగ్రత్తగా మా మేకప్ లో కవర్ చేసుకున్న ఒక క్రూర మృగాన్ని చూస్తున్నారు కదా. అంటే ఇప్పుడు బీహార్ వాళ్ళతో కూడా తనకి ఏమన్నా ముఠాలతోటి సంబంధం ఉంది? ముఠాలు ఇల్లీగల్ బాంగ్లాదేశీల్ని రోహింగ్యాల్ని తీసుకొచ్చి ఆవిడకున్న ఈ యొక్క జిస్మిత్ మండి బ్రాంచ్లో పెట్టుకున్నది అనేది చాలా క్లియర్గా ఉంది. ఈవిడ చేసేది రెస్టారెంట్ బిజినెసే కాదు, ఇంకే సెటిల్మెంట్లకు బిజినెస్లు కూడా చేస్తుంది అనేది అర్థమవుతుంది ఆవిడ అనే మాటలు బట్టి. చెప్తున్నా కదా, ఆవిడ అంత పెద్ద ఫిల్టర్ పెట్టుకుని కూడా అంత ఘోరంగా మిమ్మల్ని చంపుతాను, కుటుంబ సభ్యుల్ని నేను ఇప్పుడు కాకపోయినా ఇంకా 2 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసి చంపుతాను అని చెప్పి ఈ రకంగా ఇంత పెద్ద క్రిమినల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు ఉంటారండి. ఇంకా ఎవరో మహేష్ గారు కానీ వాళ్ళు అదే ట్రై చేస్తుంది. మాకు వద్దు బాబోయ్ నువ్వు నీకు డైవర్స్ ఇచ్చేస్తానని మహేష్ ఎందుకు అంటున్నాడు? ఇంత క్రిమినల్ కాబట్టి అంటున్నాడు. వాళ్ళు ఇవన్నీ ప్రూవ్ చేయలేరండి. వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఈవేళలాగా రోజు ప్రీ ప్లాన్డ్ గా లేరాళ్ళు. ఉంటే గనక సంవత్సరం 2 ఏళ్ల వీడియోలు ఆడియోలు తీసుకొచ్చి కూడా పెడతారు. అంటే గౌతమి చౌదరి నుంచి దూరం అవ్వడానికే మహేష్ చేస్తున్న ఎలిగేషన్స్ ఇవన్నీ కూడా వార్తలు. ఎలిగేషన్ ఏంటండి క్లియర్ గా ఏమని చెబుతుంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క ఎవిడెన్స్లకు సంబంధించి మహేష్ ధర్మ మహేష్ గారు ఏమి ఇవ్వాల, వీళ్ళే పెట్టుకున్నారంట. ప్రతి ఒక్క ఎలిగేషన్ ని మీరు చూస్తే గౌతమి చౌదరి తన నోటితో తానే చెప్పి ఒప్పుకుంది, కన్ఫ్యూజ్ చేసింది, తీసేయండి. చాలా విషయాల్లో నేను తాగుతాను, తింటాను, ఇది చేస్తా, నలుగురితో తిరుగుతా, నీకెందుకు, అవన్నీ పక్కన పెట్టి ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో అవన్నీ నడవు, అవన్నీ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ యొక్క వాళ్ళ ఇంట్లో ఆ సలాడ్ అనే ఒక వీడియో విషయం కానీ మూర్తి గారిది, అది కూడా ఇప్పుడు మూర్తి గారి టాపిక్ లేపడానికి కారణం ఏంటంటే ఆయన గురించి మాట్లాడటం ఫస్ట్ నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే డైరెక్ట్గా మూర్తి గారు లైవ్లోకి వచ్చి అర్ధరాత్రి 9:30కి ఆ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి నేను ఆవిడ వెనకున్నాను, ముందున్నాను, మొత్తం నేనే దగ్గరుండి చూసుకుంటా, ఏదన్నా నాది బాధ్యత అన్నట్టుగా ఆయన చెప్పారు. అదే మూర్తి గారిని నేను ఏమడుగుతున్నానంటే ఇదే గౌతమి చౌదరి పబ్లిక్గా వచ్చి లీగల్ వేస్లో ఇల్లమ్మా అని చెప్పినందుకు నన్ను మీ కుటుంబ సభ్యులను చంపుతాను, లేదంటే ఇంకొక టీవీ ఈ యొక్క ఛానల్ కానీ ఛానల్ సంబంధించిన జర్నలిస్టులను కానీ మీ కుటుంబ సభ్యుల్ని ఈ రోజు కాకపోయినా రేపేం చంపుతా, చితిగాలేటప్పుడు దాని అర్థం అది సరిగ్గా చదువుకుంటే చితిగాలేటప్పుడు మేము ఆలోచించాలంట, చితిని చూస్తా ఏమని మమ్మల్ని చంపించింది గౌతమి చౌదరి అని చెప్పి రియలైజ్ అయ్యి ఆ తర్వాత ఆవిడ కాళ్ళు పట్టుకున్నా కూడా ఆమె వదిలిపెట్టదంట. నెంబర్ 1. నెంబర్ 2, బీహార్ గ్యాంగులు వచ్చి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కళ్ళు మూసుకొని ఈవిడ పేరును తలుచుకోవాలంట. ఎందుకు? నేనే పంపించారు అని. సో ఇంత క్రిమినల్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు మూర్తి గారు, ఇంత క్రిమినల్కి. బిఆర్ నాయుడు గారు మీ మీద చాలా చాలా ఒక వెయిట్ఫుల్ దాన్ని ఏమంటాం మనం బలమైన ప్రతిష్టాత్మకమైన చాలా ప్రెస్టీజియస్. సో బిఆర్ నాయుడు గారు చాలా ప్రెస్టీజియస్ న్యూస్ ఛానల్ని మీ మీద నమ్మకంతో పెట్టి వెళ్ళారు. ఆయన అక్కడ టీటీడీకి వెళ్ళారు. మీరు ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? క్రిమినల్కి. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత 48 గంటల నుంచి పూర్తిగా కామ్ అయిపోయారు మీరు. కనీసం ఖండించలేదు, తప్పు అయింది, ఆ అమ్మాయి తప్పు చేసిందని. అంటే కాముగా ఉన్నారంటే మీరే ఈ యొక్క వార్నింగ్లు ఇప్పిస్తున్నారా బయటికి? మీరు డైరెక్ట్గా చెప్పలేక మీకున్న ఈ పొలిటికల్ బలంతో మీరు చంపుతామని వార్నింగ్లు ఇస్తున్నారనేది అడుగుతున్నాను. ఎందుకనంటే మీరే మీడియా ముఖంగా చెప్పారు, ఆమెది నాది బాధ్యత అని చెప్పారు, ఆమె వెనకున్నది నేనే అని చెప్పారు. సో ఇట్లా చంపుతాను
బూడిద చేస్తాను కుటుంబ సభ్యుల్ని అంటున్న వాక్యాలన్నిటికీ మీకు సంబంధం ఉందా అని మాత్రం మూర్తి గారిని నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను. ఎందుకంటే మీరు అడుగుతున్నారు, మేము విన్నాము, మీరు మాట్లాడాలని ఇంతసేపు మేము గమ్మున అయిపోయాం సార్. ఎందుకంటే మీ ఒపీనియన్ ఏం చెప్పబోతున్నారు అనేది. ఇక్కడ మరి మూర్తి గారు చాలా అంటే చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇప్పటి వరకు ఆయన మీద ఎలాంటివి కూడా ఎలిగేషన్స్ రాలేదు. ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది అని చెప్పేసి తనకు సపోర్ట్ గా నిలవచ్చు కదా, తప్పేముంది? ఏం ఆడపిల్ల అండి? దేశంలో ఎన్ని డైవర్స్ కేసులు అవుతున్నాయి తెలుసా? వేల సంఖ్యలో కోర్టుల దగ్గర కూర్చుంటున్నారండి. అందరిని అంతే తీసుకెళ్లి కూర్చోబెడుతుండా మూర్తి గారు? ఎన్ని వేల కేసులు ఉన్నాయి? ఒకసారి కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి. ఇట్లా డైవర్స్ కేసులు, లేదంటే ఇట్లా సివిల్ సూట్లు, మాకు ఇట్లా ఆస్తుల పంపకాల విషయంలో ఇష్యూలు వచ్చి గొడవలు పడి ఎన్ని కేసులు ఉన్నాయి? అందరినీ రాత్రి 10ంటికి పిలిచి అక్కడ మీడియా డైరెక్ట్ గా ఎమ్మటే ఛానల్ ఓపెన్ చేసేసి అర్జెంట్ ఇట్లా వచ్చేసి ఇట్లా చేస్తున్నాడు ఆయన. ఇదే అనాలిసిస్ చేసి చెప్తున్నాడా? నేను వెనకున్నాను అని వీళ్ళందరికీ వెనకున్నారు ఆయన. ఈ ఒక్క కేసు మీద ఈయన పర్టికులర్ ఇంట్రెస్ట్ ఏంటి నాకు అర్థం కాక అడుగుతా. బెదిరిస్తున్నాడండి ఆయన, అరుస్తున్నాడు. ఏమండి ఆయన అంబర్పేట శంకర్ గారు ఫోన్ చేస్తే, అంబర్పేట శంకర్ గారు ఇప్పుడు ఆయన పాస్ట్ గురించి నాకు తెలియదు, ఆయన గురించి నాకు తెలిసింది ఏంటో చెప్తాను. ఆయన అసలు ఎవరో కూడా నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు చెప్తాను అంబర్పేట శంకర్ గారి గురించి. ఈ యొక్క దానాలు, ఫుడ్, పేదవాళ్ళకి ఫుడ్, అన్నదానాలు, లేదంటే చిన్న చిన్న బాధలు ఉన్న వాళ్ళు వెళ్తుంటారు కదా, అంత పవర్ లేని వాళ్ళ దగ్గర పోతే అరే నీకు ఈ సర్టిఫికేట్ పోయి తెచ్చుకోరా అని చెప్పి కాస్త హెల్ప్ చేయటం, చాలా హెల్ప్ఫుల్ మైండ్. ఒక రాబిన్ హుడ్ లాగా ఉంటాడు ఆయన. ఆయనకి ఈ సబ్జెక్టే తెలియదు. ఫోన్ చేసి ఏం శంకర్ అని చెప్పి అరుచుకుంటా ఆయన్ని ఇట్లా బయట మాట్లాడినప్పుడు చాలా సీరియస్ అయ్యాడు ఆయన. ఏం మాట్లాడుతున్నారు మూర్తి గారు అని. ఆయన మూర్తి గారు అని పిలుస్తుంటే ఈయన సింగులర్లో మాట్లాడండి. ఏంటండి అది? అసలు మీరు సీనియర్ జర్నలిస్ట్ కాదనండి, మేము ఆయన ఫాలో అయిన వాళ్ళమే. అట్లా అని చెప్పి ప్రతిసారి నేను మంచోడిని 100% మంచోడిని, నేను ఏం చేసిన మాట్లాడిన చెల్లిద్ది అని అంటే కుదరదు కదా. తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి, లేదా కామ్గా ఉండాలి. ఓకే, అక్కడ అరిసిపాటు దొబ్బాడు ఆయన్ని. ఆయనకి ఏం సంబంధం అండి? అంటే తన వర్షన్ లో కూడా తను చెప్తున్నారు కదా, ఏదో అన్యాయం జరిగింది కాబట్టి ఆయన అదే క్వశ్చన్ కదండి. ఇప్పుడు ఈమెకు అప్లై అయ్యే క్వశ్చన్ ఆయనకి అప్లై అవుతాయి. ఆయన ఏం చెప్పారండి? నేనే సజెషన్ ఇచ్చాను మీడియాకి వెళ్ళమని అంట. చూసారా, అంతా మీడియా మొత్తం ఏం చెప్తుంది, మీడియా ఛానల్స్ అన్ని ఏం చెప్తున్నాయి, మా ఇక్కడికి రావడం కరెక్ట్ కాదు, నీకు ఫస్ట్ వెళ్ళి కేసు పెట్టుకు, బాగా పెద్ద ప్రాబ్లం ఉంటే రా, మేము ఉన్నాగా హెల్ప్ చేస్తామని అంటున్నారు మీడియా. మూర్తి గారు ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళి మీడియాలో వెళ్ళి కూర్చో అన్నారు. మరి ఆ వీడియో ఏదో ఫస్ట్, ఈ అనాలిసిస్ ఏదో ఫస్ట్ ఆ ఛానల్లో చేయకపోయారా? మేము వేరే ఛానల్ దగ్గరికి ఎందుకు పంపించటం? అంతే కదా. సో మీకు అక్కడ తప్పని తెలుసు. ఒకవేళ ఎవరికి చేయాలంటే వాళ్ళ ఛానల్లోనే ఫస్ట్ చేసుకోవచ్చు, చేయకుండా వేరే ఛానల్కి ఎందుకు వెళ్ళమన్నారు? చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఆ ఛానల్ మీద అరిశారు, నువ్వు డబ్బులు తీసుకున్నావా, ఇంకోటి తీసుకున్నావా, లేదంటే ఇంకో ఎలిగేషన్లు. ఇవన్నీ అవసరం లేదండి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఆల్రెడీ లైన్స్ క్రాస్ అయిపోయిన ఇష్యూ. నేను డే 1 రోజు దీని గురించి అనాలిసిస్ చేసి చెప్పా. ఈ ఒక్క కేసులో అందరిని లాగుతారు, ఎవరు మాట్లాడితే వాళ్ళని లాగుతారు, సంబంధం ఉన్న వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు అందరూ వస్తారు మధ్యలోకి. అనవసరమైన దరిద్రం అండి. అందుకే టీవీలో ఇది పెట్టడం మూలాన ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం కోల్పోద్ది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.